హస్తం పార్టీలో ఒకప్పుడు ఆయనంటే హడల్. తండ్రి హయాంలో జిల్లాలో ఆయన చెప్పిందే వేదం. జిల్లా పార్టీని కనుసన్నల్లో నడిపించిన ఆ నేత ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యత లేక కనిపించకుండా పోయారు. పదవుల మాట అటుంచితే కనీసం గుర్తింపు కూడా ఇవ్వటం లేదు అంటూ అనుచరుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. తన తండ్రి హయాంలో తయారు చేసిన ఎంతోమంది నాయకులు ఇప్పుడు తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారంట. ఇంతకీ ఎవరా నేత? ఆయన రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? వాట్ ది స్టోరీ? నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అనగానే ఇప్పటికీ మొదటగా అందరికీ గుర్తుకు వచ్చే నాయకుడు ధర్మపురి శ్రీనివాస్. జిల్లాలోనే కాక ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఆయనది ప్రత్యేక స్థానం. పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన ప్రస్థానం. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మందికి పార్టీ టికెట్లు ఇచ్చిన ఆ నేత చివరి దశలో కూడా తన కుమారుడికి కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోలేకపోయారు. దీంతో ఆ నేత చిరకాల కోరిక కలగానే మిగిలిపోయింది. ఆయనే డిఎస్ తనయుడు ధర్మపురి సంజయ్. పార్టీలో మాస్ లీడర్గా పేరు తెచ్చుకుని జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కనుసన్నల్లో నడిపిన ధర్మపురి సంజయ్ ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే 2023 ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ నిరాశే ఎదురైంది. రేవంత్ రెడ్డి నుంచి స్పష్టమైన హామీ దక్కడంతో ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోయారు. అయితే డిఎస్ లాగే సంజయ్ పేరు చెప్తే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో హడల్. సొంత పార్టీ నేతలైనా సీనియర్ నాయకులైనా ఆయన ముందు నిలబడాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. ఇక సంజయ్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రారంభమైంది. తండ్రి డిఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత కావడంతో సంజయ్కు మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలనుకున్నారు. ఇందులో భాగంగానే 2005లో జరిగిన నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేయించి మేయర్ పదవి కట్టబెట్టారు. నిజామాబాద్ తొలి మేయర్గా పనిచేసిన వ్యక్తిగా ధర్మపురి సంజయ్ రికార్డుకెక్కారు. ఆయన మేయర్గా పనిచేసిన కాలంలో అటు అధికారులను ఇటు సొంత పార్టీ నేతలను గడగడలాడించారు. తనదైన స్టైల్లో పరిపాలన సాగించాడు సంజయ్. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంత చెబితే అంతా అన్నట్లుగా ఉండేది. అదే సమయంలో సంజయ్ తన వర్గంలో కొంతమందిని ప్రధాన నాయకులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంతో మంది కీలక నేతలు సంజయ్ శిష్యులే. అలాంటిది ఇప్పుడు ధర్మపురి సంజయ్కి కాంగ్రెస్ పార్టీలో గడ్డు పరిస్థితి నడుస్తుంది. పార్టీని వీడలేక సొంత మనుషులే చేస్తున్న కుట్రలను భరించలేక సతమతమవుతున్నాడన్న చర్చ జరుగుతోంది. ఆయన కూడా ఇదే విషయంలో అనుచరులతో చర్చిస్తూ మదనపడుతున్నాడట. ఒకప్పుడు తాను తయారు చేసిన నాయకులే ఇప్పుడు తనకు ఆటంకంగా మారారని బాధపడుతున్నారట. ఒకవేళ సంజయ్కి ఏదైనా పదవి కట్టబెట్టి ప్రాధాన్యత ఇస్తే ఇన్నాళ్లు ఆయన రాకను అడ్డుకున్నా తమపై కక్ష సాధిస్తారన్న భయాందోళనకు గురవుతున్నారట ఆ నేతలు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మారిన రాజకీయ సమీకరణలో భాగంగా డిఎస్ గులాబీ గూటికి చేరారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా డిఎస్ ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో ఆయనకు రాజ్యసభ పదవి దక్కింది. కానీ బీఆర్ఎస్లో ఇమడలేకపోయిన డిఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వద్దామనుకుంటే అప్పట్లో పెద్ద డ్రామానే నడిచింది. డిఎస్ సంజయ్ రాకను తీవ్రంగా వ్యతిరేకించారు కొంతమంది నేతలు. కాగా సంజయ్ రాకను ఆది నుంచి స్థానిక కాంగ్రెస్ నేతలు కొందరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తమ అభ్యంతరాలను ఏఐసీసీకి కూడా నివేదించారు. సీనియర్ నేత, పార్టీకి ఎంతో సేవ చేసిన డిఎస్ వస్తే పర్లేదు, కానీ సంజయ్ అవసరమా అన్నట్టుగానే బాహాటంగానే మాట్లాడారు. సంజయ్ రాకను అడ్డుకునేందుకు అంతర్గతంగా పావులు కదిపారు. కానీ డిఎస్ తన పంతం నెగ్గించుకుని కొడుకు సంజయ్ను కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. అప్పట్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ విషయంలో మహేష్ కుమార్ గౌడ్, సంజయ్ మధ్య పోటీ నెలకొంది. టికెట్ కోసం ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇద్దరినీ నొప్పించలేక కాంగ్రెస్ అధిష్టానం షబ్బీర్ అలీకి ఆ స్థానాన్ని కట్టబెట్టింది. వాస్తవానికి నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంజయ్లకు మధ్య చాలా గ్యాప్ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ ని పార్టీలోకి తీసుకువచ్చిందే డిఎస్ అయినప్పటికీ వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అప్పటి నుంచి ఉప్పు నిప్పులా ఉన్నవారు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇక మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అయ్యాక సంజయ్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సంజయ్ రేవంత్ రెడ్డిపై నమ్మకంతో ఉన్నారు.
తనకు రాష్ట్ర స్థాయిలో ఏదైనా పదవి కట్టబెడతారనుకున్నారు. కానీ మహేష్ కుమార్ గౌడ్కు భయపడి రేవంత్ రెడ్డి తనకు అన్యాయం చేస్తున్నారని సంజయ్ తన అనుచరుల మధ్య వాపోతున్నట్లు సమాచారం. డిఎస్ చనిపోయినప్పుడు ఇంటికి వచ్చిన రేవంత్ రెడ్డి కనీసం మాట కూడా తనతో మాట్లాడలేదని, ఎలాంటి భరోసా కూడా ఇవ్వలేదని సంజయ్ బాధపడ్డారట. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనపడుతున్నా అధిష్టానం పట్టించుకోవడం లేదని సంజయ్ తరచూ తన అనుచరులతో చర్చిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను తయారు చేసిన లీడర్లకు అధిష్టానం పదవులు ఇచ్చింది, కానీ ప్రజలకు సేవ చేస్తానన్న తనకు ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని సంజయ్ ఆగ్రహంతో ఉన్నారట. ఇక మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి డిఎస్పై ఉన్న అభిమానంతో సంజయ్కి ఏదైనా బాధ్యతలు అప్పజెప్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.